సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి దిన వాగ్దానము మార్కు సువార్త 1:2. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో వాడబడిన వాక్య సందర్భం ఒక ప్రవచనము. అయితే మనం నమ్మవలసిన మరో విషయం అంటే, దేవుడు ఎల్లప్పుడూ తన దూతలను కావలించేవాడు. ఆయన మనలను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ తన హస్తముతో మనలను భద్రపరిచేవాడు. అందుకనే అనేకమైన వచనాల్లో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ లేఖనములో ఆయన మనకు తోడై ఉన్నాడు అనే మాట. కొన్నిసార్లు మనం భౌతికంగా అనుభవాన్ని చూస్తూ ఉంటాం. కొంతమంది సాక్ష్యంలో వారు అపాయంలో పడవలసింది రోడ్ యాక్సిడెంట్లో, కానీ ఎవరో వారిను లాగినట్టు అనిపిస్తుంటుంది. నిజమే, మన ముందుగా ఆయన దూతలు మనకు కావలి కాసించున్నాడు, ఆయన ముందుగా పంపుచున్నాడు. ఆయన తన యొక్క ఆధిపత్యమును లేదా తన యొక్క తోడును లేదా తన యొక్క ఆశీర్వాదమును మన ముందు ఆయన ఉంచున్నాడు. ఒకవేళ ఈరోజు నువ్వు సతమవుతున్నావేమో, ఈ దినం నా పరిస్థితి ఏంటి, నేను ఒక్కనే పోరాటం అనుకున్నావేమో, ప్రియకుమారకు మాతే వాక్యంతో నమ్ము. ఆయన మనకు కావలి కాస్తున్నాడు, తన దూతలను మనకు ముందుగా ఉంచుతున్నాడు, ఆయన మన పక్షమున వ్యాజ్యమాడబోతున్నాడు. కావున ప్రియకుమారకు మాతే దిగులు చెందక, అధైర్యపడక, ఇదిగో ప్రభు నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కున్నాలు నీ బిడ్డైన వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వాదంతో నింపండి, నీ కృపాక్షమలతో నింపి బలపరచండి. అయినా వారికి నా కొద్దులు తీసివేసి ఇదిగో నీ దూతలను అయినా ముందుగా పెట్టి అయినా వారు ఏదైతే అడుగుతారో తలుస్తున్నారో వాటిని సంపూర్ణంగా నెరవేర్చి బలపరచమని ఏస్తున్నాం తండ్రి. ఆమేన్. నమ్ముదాం, ఆయన దూత మన ముందు ఉన్నది, ఆయన మనను సదాకాలం నడిపించును గాక. ఆమేన్.